మీరు మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా? 100 రక్తపు బొట్లు కలిస్తే ఒక పాల బొట్టు తయారవుతుంది. రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి పెంచే ప్రేమ తల్లి ప్రేమ. తను తిందామనుకున్నది కూడా పొట్లం కట్టి తెచ్చిపెట్టే ప్రేమ తండ్రి ప్రేమ. తన బిడ్డను ఎవరైనా పన్నెత్తి మాట అంటారేమోనని తన 2 కళ్ళను 1000 కళ్ళుగా చేసుకుని గస్తీ కాసే ప్రేమ తల్లి ప్రేమ. బిడ్డని కనటానికి తన అందాన్ని ఆరోగ్యాన్ని కోల్పోయినటువంటి తన అందాన్ని ఆరోగ్యాన్ని పుట్టిన బిడ్డలో చూసుకుని బ్రతికేసే ప్రేమ తల్లి ప్రేమ. తనకంటే తన బిడ్డ ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశించి తను 10 మెట్లెక్కితే 11వ మెట్టు నుండి బిడ్డను లెక్కించే ప్రేమ తండ్రి ప్రేమ. దేవుని ప్రేమ తరువాత చెప్పుకోదగ్గ ప్రేమలు ఏమైనా ఉన్నాయి అంటే అవి తల్లిదండ్రుల ప్రేమలు. తను తిందామనుకున్నది కూడా పొట్లం కట్టి తెచ్చిపెట్టే ప్రేమ తండ్రి ప్రేమ. రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి పెంచే ప్రేమ తల్లి ప్రేమ. మన కొరకు రక్తమంతా కార్చిన ప్రేమ యేసు ప్రేమ. గొప్ప ప్రేమలు. దేవుని మాట వినాలి, దేవుని మాటల బాటలో నడవాలి. అదే సమయంలో తల్లిదండ్రుల మాట కూడా వినాలి. తల్లిదండ్రుల మాట వింటున్నావా? తల్లిదండ్రులను తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, బయటికి నెట్టేవాళ్ళు, వృద్ధాశ్రమాల వెంట పడేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఈ రోజుల్లో. ఎంత దారుణం అండి! నీవు ఉన్న ప్రాంతంలో దీర్ఘాయుషమంతుడు బగినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించమని లేఖనం చెబుతోంది. ఒకవేళ వాళ్ళ దుఃఖానికి నీవు కారకుడవైతే కారు చీకట్లో నీ దీపం ఆరిపోతుందని వాక్యం అంటోంది. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోవాలో, తల్లిదండ్రులను ఎలా సన్మానించాలో సుస్పష్టంగా తెలియపరిచే గ్రంథం బైబిల్ గ్రంథం.